బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం 60,799 కోట్ల భారీ ప్రాజెక్టును చేపట్టినట్లు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అనుమతులు ఇచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనతో తెలంగాణ బహుళజాతి సంస్థలకు కేంద్రంగా మారుతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ₹10,400 కోట్ల హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే ట్రిపుల్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్ల మంజూరైనట్లు ప్రకటించారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హెచ్ఎం ప్రాజెక్టుకు 11,399 కోట్లు మంజూరయ్యవుతాయని అన్నారు. ఇక కొద్ది రోజుల్లో టెండర్లు కూడా పిలుస్తామన్నారు. అంతేకాకుండా 8,000 కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతామన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 20,000 కోట్లతో నిర్మించనున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో రాష్ట్రం ముఖ చిత్రమే మారుతుందని ఆకాంక్షించారు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు.